హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మధ్యతరగతి లైఫ్ స్టైల్ పై మని బాబు. ఈరోజు మా కిచెన్లో చిక్కుడుకాయ మెంతికూర టమాటా కర్రీ ఎలా తయారు చేసుకొని చూద్దాం. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. సో నేను ఫస్ట్ టైం రైస్ కుక్కర్లో ఈ కర్రీ చేస్తున్నాను. చూడండి, మనం రైస్ కుక్కర్ సెట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త వేగనివ్వండి. చూడండి, ఇలా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేయండి. ఒక్కసారి కలిపి మూత పెట్టుకోండి. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక్కసారి కలపండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. చూడండి, ఇలా మగ్గింది కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని నీట్గా కడుక్కుని అందులో వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇవి నాటి చిక్కుడుకాయలు, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, ఇలా మగ్గింది కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుల్ని వేసి ఒక్కసారి కలుపుకోండి. ఈ మెంతి ఆకులు ఒంటికి చాలా మంచిది. చిక్కుడుకాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి, కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా. ఓకే, ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకుని అవి ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసి కాసేపు వాటిని ఉడకనివ్వండి. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారా, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ అండి, మీరిచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. అస్సలు మర్చిపోకండి, లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.